నా సూచన మేరకు అరుణాచలం వెళ్ళినటువంటి ఒక భక్తుడు అనండి, మిత్రుడు అనండి, అరుణాచలం నుంచి కాల్ చేసి చెప్పినటువంటి విషయం అనేది నన్ను ఎంతో తీవ్రమైనటువంటి బాధకి, వేదనకి గురి చేసిందండి. అదేంటంటే అసలు అరుణాచలంలో విపరీతమైనటువంటి రష్ ఉందట. అంటే ప్రతి పౌర్ణమికి ఉంటుంది. పౌర్ణమి కాకుండా కూడా ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి రష్ ఉంటుందండి. నాకు తగినటువంటి ఏర్పాట్లు సరిపోతున్నాయో సరిపోవటం తెలియట్లేదు. దర్శనానికి స్పెషల్ దర్శనంకి అయితే 5 గంటలు, మామూలు దర్శనంకి అయితే 6 గంటల సమయం అనేది పడుతుందంట. అయితే భక్తుల మధ్య తోపులాట, గొడవ కూడా జరిగినట్టు మనకు వార్తలు వస్తున్నాయండి క్యూ లైన్లోని. అసలు మామూలుగా కాదు. ఎట్లా అంటే దారుణంగా అండి. కొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారట. మరి ఎంతవరకు నిజమో మనకే తెలియదు. న్యూస్లో కూడా కొంచెం వచ్చిందంట, మిత్రులు చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం అండి, ఎంత మాబ్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఏర్పాట్లు అనేవి భారీ ఎత్తున చేయాలండి. అసలు నిజంగానే ఆ నమ్మకం అన్నమాట. అగ్నిలింగం అది నిజంగా నేను చెప్తున్నానండి. జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళి రావాలి అని చెప్పి ఎంతోమందికి ఉంటుంది అనమాట. ఒక్కసారి వెళ్ళి వచ్చిన మళ్ళీ మళ్ళీ వెళ్దాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడు తనను తాను తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నమే అరుణాచల యాత్ర అనమాట. అరుణాచలం కూడా మనకి ఆ శివుడి ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్తామండి, అది నిజం. అది చాలా చాలా ట్రైన్స్ అనేవి కవరేజ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సంఘటన ఎన్నడూ జరిగిందో లేదో నాకే తెలియదండి. చాలా సందర్భాల్లో మాకు రూమ్స్ అవి దొరకలేదు, బయటే ఉన్నాము. సరే ఆ శివుడి మహత్యం వల్ల ఏదో ఉన్నాము, అలా వచ్చాం. తర్వాత ట్రైన్ వచ్చినప్పుడు కూడా అండి, హైదరాబాద్ వచ్చే ట్రైన్ ఉంటుంది అనమాట. దాని దగ్గర తోపులాట బీభత్సంగానే ఉంటుందండి. దయచేసి తమిళనాడు ప్రభుత్వానికి, తర్వాత చాలామంది పెద్దలకి ఒక రిక్వెస్ట్ అండి, కొంచెం మంచి ఏర్పాట్లు అవి చేసి భక్తులకి తగినటువంటి రక్షణ కల్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సహనం కోల్పోతుంటారు. అది ఏం తప్పని నేనైతే అనట్లేదండి. అది ఎందుకైనా కావచ్చు అనమాట. ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోతూ ఉంటాం. ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకొని అలా కూర్చుంటేనే మనసుకి ఎంతో తృప్తి, ఎంతో ఆనందం అండి. ఆ శివయ్యని చూడడం అనేది మామూలు విషయం అయితే కాదనమాట. మామూలుగా అసలు ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అంటే అసలు జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరు చేసినటువంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం అని నేను చెప్తానండి. అంటే ఎందుకు నువ్వు పదే పదే ఇన్ని వీడియోలు చేస్తావు, ఇన్ని విషయాలు చెప్తావంటే నేను చూశానండి. నేను ఆ మార్పు చూశానండి. నేను అసలు ఎంతోమందికి ఎన్నో విధాలుగానండి మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇంకా సెలవులు అవి వచ్చాయనుకోండి, సెలవులు అవి చూసుకొని చాలామంది బయలుదేరుతూ ఉంటారండి. మేము ఫిబ్రవరిలో అలా వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎందుకో వీలు పడలేదు. అంటే నేను క్యాలెండర్ తిప్పలేదండి. ఇప్పుడు ఆల్రెడీ జూన్లోకి వచ్చేసినాం మనం. కాకపోతే ఏంటంటే ఈ సెలవుల్లో రద్దీ విషయాల్లో కూడా చూసుకోవాలి. బస్సెస్ మాత్రం చాలా ఉంటాయండి. చాలా కవరేజ్ అనేది ఉంది. తిరుపతి నుంచి, ఇతర చెన్నై నుంచి, బెంగళూరు నుంచి అన్నీ కూడా. భక్తుల విశ్వాసాలని దయచేసి అందరూ కూడా గౌరవిస్తూ తగినటువంటి ఏర్పాట్లు చేసి ఇలాంటి కొట్లాటలు జరగకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.